It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 266. మార్నింగ్ కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. ఒక గంట లేట్ అయింది బాడీ పెయిన్స్ ఉండడం వల్ల. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ ఫ్రెండ్స్. వాచ్ టిల్ లెర్న్. చిన్న వీడియోనే, చాలా ఎఫెక్టివ్ వీడియో. మీరు చూస్తున్నారు అకాడమీకి వెళ్ళలేదు, ఫస్ట్ స్ట్రేట్గా జిమ్కి వెళ్ళిపోయినా. కొంచెం టైమింగ్ సెట్ కాలేదు, చిన్న పని ఉండడం వల్ల అయిపోయినా. తర్వాత జిమ్లో కంటిన్యూస్ వర్కౌట్ చేసినా అనమాట. ఎక్కువ బ్రేక్స్ తీసుకోకుండా మనం కిక్ బాక్సింగ్ వర్కౌట్ చేసిన అనమాట జిమ్లో. వెయిట్ ట్రైనింగ్ చేయలేదు. మీరు చూస్తే మీకు అక్కడ అర్థమవుతుంది. రెసిస్టెన్స్ బ్యాండ్తోని చేతిలో డంబులు పట్టుకొని కొట్టిన. తర్వాత రెసిస్టెన్స్ బ్యాండ్స్ కట్టుకొని బ్యాగ్ వర్క్ చేసిన అనమాట కాసేపు. 6 రౌండ్స్ చేసిన. 6 రౌండ్స్ బ్యాగ్ వర్క్. మంచిగా అనిపించింది వర్కౌట్. సో వర్కౌట్ అంతా ఫినిష్ చేసుకున్న ఫ్రెండ్స్. చాలా ఎక్కువ అయిపోయింది. అలా చూడడానికి అట్లా అనిపించవచ్చు, బట్ చాలా ఇంటెన్సివ్ ఉంటుంది వర్కౌట్. సో ఇంటికి వచ్చిన తర్వాత చదివిన టాపిక్ అంత ఎక్స్ప్లెయిన్ చేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. యూ హ్యావ్ టు వాచ్ టిల్ ఎండ్. అంత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. అండ్ వర్క్కి వెళ్ళిపోయినా. నైట్ 8:30కి మళ్ళీ జిమ్కి వెళ్ళినా. జల్దీ కంప్లీట్ చేసుకొని పోయి వండుకోవాలి. జిమ్కి వెళ్ళిపోయి జస్ట్ వార్మప్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ బ్యాగ్ వర్కౌట్ చేసిన అనమాట. ఇంకా వెయిట్ ట్రైనింగ్ ఏం చేయలేదు, కంప్లీట్గా బ్యాగ్ని మాత్రమే చేసిన. 6 రౌండ్స్ చేసిన. సారీ 6 రౌండ్స్ కాదు, 5 రౌండ్స్. 5 రౌండ్స్ చేసిన. సో జిమ్ అయిపోయింది ఫ్రెండ్స్. వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది. దీంతో మన ఛాలెంజ్ కూడా అయిపోయింది. వాచ్ టిల్ ఎండ్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 266 ఆఫ్ 369. ఈ రోజు మనం ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ బై డేవిడ్ జె స్టెవర్ట్స్. ఈ బుక్ లో ఒక చిన్న కాన్సెప్ట్ ఫ్రెండ్స్. చిన్న కాన్సెప్ట్ చాలా చిన్నది, బట్ మీరు ఆలోచిస్తే అది చాలా పెద్దది. దాని యొక్క రిటర్న్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాని యొక్క బెనిఫిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు మల్టిపుల్ టాపిక్స్ కవర్ చేయకుండా ఈ చిన్న టాపిక్ ని ప్రాపర్ గా అడ్రస్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ మచ్ అలర్ట్ అండ్ వెరీ మచ్ అటెంటివ్. ఐ థింక్ యూ ఆర్ ఆల్ రెడీ ఫర్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. మీరు అందరు చాలా రెడీగా ఉన్నారు అనుకుంటున్నా. టేక్ అవుట్ ఎ పెన్ అండ్ టేక్ అవుట్ ఎ బుక్. స్టార్ట్ రైటింగ్ it, whatever the important points that you get today. So the topic name is practice adding value to the people's life. Student friends, ఇక్కడ practice adding value to the people అంటే what does this means? అసలు యాక్చువల్గా మనం జనాలకి వాల్యూ ఎందుకు యాడ్ చేయాలి? వాల్యూ యాడ్ చేయమంటే ఏంటి? యు ఆర్ నథింగ్ బట్ యు ఆర్ హెల్పింగ్ దెమ్. యు ఆర్ హెల్పింగ్ దెమ్ టు ఇంప్రూవ్ దెమ్ సెల్ఫ్ ఇన్ దేర్ ఫీల్డ్. సో అప్పుడేమవుతుంది? వెన్ యూ హెల్ప్ పీపుల్ దే విల్ ఆల్సో ట్రై టు హెల్ప్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆ విధంగా నీకు బెనిఫిట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి డేవిడ్ జె స్టెవర్ట్స్ ఏం చెప్తున్నాడంటే, ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్, ఈ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో నువ్వు గనుక విన్ అవ్వాలంటే, నువ్వు ఒక బిజినెస్లో కానీ నీ లైఫ్లో కానీ నువ్వు ఎక్కడైనా సక్సెస్ అవ్వాలంటే ఇండివిజువల్గా వెళ్తే ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ టు టు గెట్ సక్సెస్ఫుల్. అదే ఒక నువ్వు టీంతో వెళ్ళినావు అనుకో, ఒక టీంతో నువ్వు పని చేస్తున్నావు అనుకో, ఒక టీంతో ఏదైనా స్టార్ట్అప్ లాగా పెట్టుకొని ఒక టీంతో బిజినెస్ చేస్తున్నావు అనుకో, నువ్వు సక్సెస్ అవ్వడానికి చాలా తొందరగా పాసిబిలిటీస్ ఉంటాయి, చాలా ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి ఫ్రెండ్స్, నీకు అలాంటి ఒక టీం తయారు కావాలంటే నువ్వేం చేయాలి? ఉట్టిగా పోయి నాకు ఫ్రెండ్స్ కండి మనం అందరం ఏం చేద్దామంటే ఎవరు రారు కదా. యూ హ్యావ్ టు లెర్న్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యాడింగ్ వాల్యూ టు ద పీపుల్ లైఫ్. అంటే ఎవరినైతే నువ్వు నీ టీంలో పెట్టాలనుకుంటున్నావో, ఎవరినైతే నువ్వు నీ నెట్వర్క్లో పెడదాం అనుకుంటున్నావో, వాళ్ళందరి లైఫ్లో నువ్వు ఏదో ఒక వాల్యూ యాడ్ చేసిన వాడి ఉండాలి. సో ట్రై టు యాడ్ వాల్యూ టు ద పీపుల్స్ లైఫ్. అది వాళ్ళ గోల్స్‌కి సంబంధించింది కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్‌కి సంబంధించింది, వాళ్ళ ఎకనామికల్‌గా సంబంధించింది, వాళ్ళ ఎడ్యుకేషన్‌కి సంబంధించింది, వాటెవర్ దట్ ఫీల్డ్. ఫస్ట్ ఎళ్లి నాకు ఈ పర్సన్‌తో హెల్ప్ అవసరం. నాకు ఈ పర్సన్ నా టీమ్‌లో ఉండడం నాకు చాలా ఎందుకో మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ఇంత ప్రొడక్టివ్ పర్సన్ నా దగ్గర ఉండడం నా కంపెనీకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. లేకపోతే నేను సక్సెస్ అవ్వడానికి నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాడనే పర్సన్‌ని గమనించి ఆయన లైఫ్‌లోకి ఎంటర్ అయ్యి, వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి సఫర్ అవుతున్నాడు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేసుకొని, దానికి మీరు ఒక వాల్యూ యాడ్ చేయండి. దానికి మీరు చేతనైన సహాయం చేయండి. డెఫినిట్‌గా ఆ పర్సన్ మీకు లాంగ్ రన్‌లో ఎక్కువ రోజులు నీతో జర్నీ చేయడానికి రెడీగా ఉంటాడు. అండ్ రెండోదేంటంటే దే ఎంకరేజ్ యూ అండ్ దే సపోర్ట్ యూ ఫర్ లాంగ్ ఎనఫ్ పీరియడ్ టైమ్. సో లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్‌ని, లాంగ్ టర్మ్ ఎంకరేజ్‌మెంట్, లాంగ్ టర్మ్ సపోర్ట్ కావాలంటే యూ మస్ట్ యాడ్ వాల్యూ టు ద పీపుల్ లైఫ్. జనాలకి మనం ఆ వాల్యూ యాడ్ చేయకుండా మనం వాళ్ళ లైఫ్‌లో ఉన్నాం. మనం ఉండి కూడా వాళ్ళ లైఫ్ ఎటువంటి బెటర్‌మెంట్ లేదు, ఎటువంటి మన లైఫ్ నుంచి వాళ్ళు ఏమి ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వట్లేరు అంటే సర్టెన్‌లీ వాళ్ళు కూడా మనకి ఎంకరేజ్ చేయరు. సర్టెన్‌లీ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేయరు. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు ఇంతమంది సబ్‌స్క్రైబర్స్ ఎందుకొచ్చినారు?
ఈ 1110 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకిప్పుడు. అంటే 1110 ఇంతమంది సబ్స్క్రైబర్స్ నాకెందుకొచ్చారు? ఎందుకంటే వితౌట్ టేకింగ్ మనీ ఈ బుక్స్ అన్ని నేను చదివి వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తున్నా. అంటే నా వీడియో చూసిన వాళ్ళకి ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ రోజు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలియని కాన్సెప్ట్ ఏదైనా తెలవాలి. వాళ్ళ గురించి కూడా ఇలాంటి టైప్‌గా కూడా మనం థింకింగ్ జేయాలి అని మనకి వాళ్ళందరికి నేను వాల్యూ యాడ్ చేస్తున్నాను. సో ఏదో రోజు ఇక్కడ మీరు చూసే ఈ సబ్స్క్రైబర్స్ కూడా మీకు నచ్చి మీరు షేర్ చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు, లైక్ చేస్తారు. సో మనకి లాంగ్ టర్మ్ సబ్స్క్రైబర్స్ గావాలి. రైట్? ఒక లాయల్‌గా ఉండే సబ్స్క్రైబర్స్ కావాలి. లాయల్‌గా ఉండే సపోర్టర్స్ కావాలంటే యూ మస్ట్ యాడ్ వాల్యూ టు ద పీపుల్ లైఫ్. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. ఎందుకంటే ఈ బుక్ ఆల్రెడీ నేను ముందే చదివినా కాబట్టి ఈ థాట్ వచ్చింది. సో మీకు కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ మన లైఫ్‌లో నుంచి దూరం వెళ్ళిపోయిండంటే దాని అర్థం ఏందంటే మనము ఆయన లైఫ్‌కి ఏది వాల్యూ యాడ్ చేయలేం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. అదే నువ్వు రియల్‌గా, జెన్యూన్‌గా వాళ్ళ లైఫ్‌లో వాల్యూ యాడ్ చెయ్యి. డెఫినిట్‌గా ఆ ఫ్రెండ్ ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాలనుకోడు. అది ఫ్రెండ్ గాని, నెట్వర్క్ గాని ఎవరైనా గాని. సో ఫ్రెండ్స్ ఈ కాంపిటీటివ్ ఫీల్డ్‌లో, ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో యువర్ నెట్వర్క్ ఈస్ యువర్ నెట్వర్క్. నీ టీమ్ ఎంత బావుంటే నీ యొక్క గ్రోత్ కూడా అంత ఫాస్ట్‌గా ఉంటది. నీ టీమ్ బాలేకపోతే నీకు గ్రోత్ ఉండదు. కాబట్టి నీకు గ్రోత్ కావాలంటే యూ మస్ట్ సెలెక్ట్ ఎ పర్టిక్యులర్ టీమ్. యూ మస్ట్ సెలెక్ట్ ఎ టీమ్ అండ్ దే హాస్ టు కమ్ ఫర్ ద లాంగ్ ఎనఫ్ పీరియడ్ టైమ్. అంటే నీ జర్నీ మొత్తం, నీ లైఫ్ లాంగ్ జర్నీ మొత్తం వాళ్ళని పక్కకుండే విధంగా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా సక్సెస్‌ఫుల్ అయినోళ్ళు వెరీ క్లోజ్ పీపుల్‌ని ఒక ముగ్గురు, నలుగురు పెట్టుకుంటారు. ఎక్కువ మందిని పెట్టుకోరు. ఆ ముగ్గురు, నలుగురే వాళ్ళ లైఫ్ త్రూఔట్ వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళుంటారనమాట. కాబట్టి ఫ్రెండ్స్ నీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కావాలి అంటే, అలాంటి సపోర్టర్స్ కావాలి, అలా ఎంకరేజ్‌మెంట్ చేసే జనాలుండాలంటే డోంట్ ఫర్గెట్ టు యాడ్ వాల్యూ టు ద పీపుల్ లైఫ్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. చూడండి కాన్సెప్ట్ ఎంత చిన్నగా ఉందో. వెరీ ఈజీ కాన్సెప్ట్, వెరీ సింపుల్ కాన్సెప్ట్, బట్ వెరీ ఎఫెక్టివ్ కాన్సెప్ట్. మీరేదైనా ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మీరు మీతో మాట్లాడుకున్నప్పుడు ఆస్క్ యువర్‌సెల్ఫ్ వన్ క్వెషన్ దట్ హౌ కెన్ ఐ యాడ్ వాల్యూ టు ద పర్సన్ నెక్స్ట్ టు మీ. అంటే నాతో మాట్లాడే వ్యక్తికి ఏ విధంగా నేనిప్పుడు హెల్ప్ జేయగలుగుతాను? ఏ విధంగా నేను వాల్యూ యాడ్ జేయగలుగుతానో ఒకసారి ఆ క్వెషన్ మీకు మీరేసుకోండి. అండ్ జనాలకే గాదు మీకు గూడా మీరు వాల్యూ యాడ్ జేసుకోండి. మీ ప్రైస్ ట్యాగ్‌ని మీరు పెంచుకోండి. మీ స్కిల్స్‌ని మీరు అక్వైర్ జేసుకోండి. రైట్? మీ మెంటల్‌గా, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు సాలిడ్‌గా జేసుకోండి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు యాడింగ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్. అంటే ఇక్కడ మనం 2 నేర్చుకోవాలన్నమాట. యూ హావ్ టు యాడ్ వాల్యూ టు యువర్ సెల్ఫ్ బై డూయింగ్ విజువలైజేషన్, బై ఎక్సర్సైజింగ్, బై ఈటింగ్ హెల్తీ, రైట్? బై అప్‌గ్రేడింగ్ యువర్ స్కిల్స్. అది నీ రకంగా. ఇంకోటేంటంటే జనాలకి కూడా ప్రాక్టీస్ యాడింగ్ వాల్యూ టు ద పీపుల్ లైఫ్. ఫైనాన్షియల్‌గా గాని, ఎకనామికల్‌గా గాని, స్కిల్ సెట్స్‌కి పరంగా గాని, ఆపర్చునిటీస్ పరంగా గాని, హెల్త్‌కి పరంగా గాని, ఈ విధంగా జనాలకి వాల్యూ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఇది చేస్తారో యూ విల్ ఫీల్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ బ్రదర్‌హుడ్. అంటే ఒక స్ట్రాంగ్ బ్రదర్‌హుడ్ లాగా మీరు ఫీల్ అవుతుంటారు ఆ నెట్వర్క్‌లో. డెఫినిట్‌గా దట్ విల్ బి వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ గైస్. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండ్ వెరీ ప్రామినెంట్ అండ్ ఎఫెక్టివ్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మీకు కరెక్ట్‌గా అర్థమైతే దీని వాల్యూ మీకు తెలుస్తది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.